ఏ స్థితిలో దేవుడు ఉంచినా ఆ స్థితిలో తృప్తిగా దేవుని సమ్మతించాలి. మనల్ని అయితే శాపగ్రస్తులాగా దరిద్రులాగా ఉంచడం దేవుని చిత్తంగా. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆ భోగాల కోసం నువ్వేమీ గందరగోళం అవ్వాల్సిన అవసరంలా. నా తండ్రి వాగ్దానాలు ఉన్నాయి, నిన్ను తలగా ఉంచుదా కానీ తోగ్గా ఉంచను అన్నాడు. ఒకడికి ఇచ్చేటట్టు ఉంచుతాను, ఒకడికి దేవుడు ఇచ్చేటట్టు నేను ఉంచనని చెప్పేశాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే 10 నెలలు. ఆయన ఆడికి పోతాడు, మనమే ఆడికి పోతాం. ఓపికతో ఆయన కొరకు కాసుకుంటాం. ఇచ్చినాడు ఇస్తాడు, ఇచ్చినాడు. ఎగతాళి చేసిన వాళ్ళందరూ నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవునికి మహిమ. ప్రియులారా, నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన, వర్షాకాలంలో మా ఇల్లు గుడిసె, గోడలు లేవు, ఒక్క మొత్త కట్టుకొని తలుపు పెట్టుకున్నాం. దానికి చుట్టూ చీరలు, చుట్టూ క్లాతులు కట్టుకొని ఇంట్లోకి ఎంటర్ అవ్వటానికి ఒక డోర్ పెట్టుకొని, ఒక మొత్త సిమెంట్ కూడా, ఒక మొత్త, ఒక దిమ్మె కట్టుకొని దానికి డోర్ పెట్టుకొని, ఇటుపక్క గేడేయటానికి ఒక కట్టెకి రంధ్రం చేసి గేడే అందులో అన్నమాట. ఎందుకు? ఇంట్లోకి కుక్క రాజ్యాలు వెళ్ళకుండా. వర్షం పడుతూ ఉంది బాగా, నాన్పుడు అని పడుతుంది. మా ఇంటి ఎదురు ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళ ఇల్లు గట్టిగా ఉంది, పక్కా ఇల్లు. నాని 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 దన్మని పడింది గోడ. ఆ ఉన్న ఒక దిమ్మె పడిపోయి ఆ తలుపు మొత్తం పడిపోయిందట్టు. పక్క నవ్వాడు పాపం ఆయన. తెలిస్తే నవ్వడు కదా, పెద్దగా నవ్వాడు. మా ఇంటికి ద్వారానికి అడ్డంగా ఉన్నది దన్మని పడేసరి మేము లోపల ఒకళ్ళని చూసుకున్నాం. ఏం చేయాలా? నాకెళ్ళి చూశారు మా ఫ్యామిలీ. ఇది పడింది, అక్కడ నవ్వారు, ఆయన చూశాడు. డోంట్ వరీ. దేవునికి మహిమ. 2 నేమ్స్ మీద గవర్నమెంట్ పక్కా ఇల్లు కట్టించే ఇచ్చాడు చూడప్పుడు ఆఫరు. ఆ మధ్యలో ఓ 10-12 ఏళ్ళ క్రితం వచ్చినాయి. 2 శాంక్షన్ అయినాయి. దన్ అయిపోయింది ఇల్లు. గుడిసె కాస్త బిల్డింగ్ అయింది. పక్క నవ్విన వాళ్ళకి ఆ స్థానమే లేకుండా అయిపోయింది. చూడు ఎంత బాధాకరం. నవ్విన వాళ్ళకి ఆ స్థానమే లేకుండా అయిపోయిందండి. కానీ మాకు ఆ స్థానాన్ని స్థిరపరిచి చక్కని ఇల్లు కట్టించాడు దేవుడు. మా అన్నయ్య ఇంటి సాక్ష్యం ఇది. ఆయన అక్కడ ఇప్పుడు అందులో ఉంటున్నాడు. ఆయన శాంతినగర్లో చర్చి పక్కన ఇల్లు అది. తెలిసి తెలియక ఎగతాళి చేస్తారు. చేస్తే ఎవరు చూస్తున్నారు? నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళు దేవుడి ఆశీర్వాదం ఎలా ఉంటుందో వాళ్ళ కళ్ళారా చూసి పళ్ళు పులిసేటట్టు అల్లాడిపోయేటట్టు చేశాడు దేవుడు. బాయ్, చింతపడుతున్నావా? అవమానాలను బట్టి కృంగిపోతున్నావా? దిగులు పడుతున్నావా? రోషంగల్ల దేవుడు లేడు నీకు? లేడా? రోషంగల్ల దేవుడు లేడు నీకు? నేను దేవుడు లేనోడివా? దాని గురించి కృంగిపోయి, దాని గురించి నిరాశపడి, ఆ అవమానాలను బట్టి గందరగోళం అయిపోతావా? గుర్తుపెట్టుకో, ఈరోజు అవన్నీ ఫేస్ చేస్తున్నా, చెయ్యి, పర్వాలేదు చెయ్యి. ఒకరోజు ఉంది,
ఆయన నిన్ను ఎలా స్థిరపరుస్తాడో, ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, ఎలా హెచ్చిస్తాడో, నీ సంతతి మీద కూడా తన ఆశీర్వాదాన్ని ఎలా కుమ్మరిస్తాడో నువ్వు కాదు, నిన్ను చూసి నవ్వినోళ్ళు, నవ్వుదాం అనుకున్నోళ్ళు కళ్ళారా చూసేటట్టు చేస్తాడు దేవుడు. అది ఈ దెబ్బతో పోతాడు అనుకున్నారు, వీడు అడ్రస్ లేకుండా, వీడి పని అయిపోయింది, ఇంక వీడి చేతికి రాడు అనుకున్నావు. ఎట్లా తిరుగుతున్నాడు రా వీడు, మళ్ళీ ఎట్లా తిరుగుతున్నాడు, మొత్తం కొలాప్స్ అయిపోయాడు కదా వీడు. లేదే, ఛాన్స్ లేదు వీడు మళ్ళీ లేవటానికి, వీడు బతికి బట్టగట్టి తిరగటానికి ఛాన్స్ లేదే. ఎట్లా తిరుగుతున్నాడు, ఏసయ్య పట్టుకున్నాడు రా వాని చెయ్యి, ఏసయ్య పట్టుకున్నాడు రా ఆమె చెయ్యి. ఆయన ఎట్లా వదులుతాడు? ఇది అసలు ఉండటానికే ఛాన్స్ లేదు అనుకున్నాడు. ఏ టైపులో ఉంటాడో చూద్దుగా నాకు. అస్సలు మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్న ఇవన్నీ చెప్పి మరి ముందు ఎత్తిన విషయం చెప్పలేదని డౌట్ ఉంటుంది మీకు. వాళ్ళందరూ ఏమో చింత పడొద్దు అంటే ఈయన చింత పడండి అన్నాడు కదా, వాళ్ళేమో నవ్వమంటే ఈయనేమో ఏడవమన్నాడు కదా, వాళ్ళేమో ఆనందించమంటే ఈయనేమో చింత పడండి అన్నాడు కదా. దాని సంగతి ఏందన్నా, దీన్ని బట్టే చెప్పాడు. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మీరు విశ్వాసులు అయి ఉండి అన్యుల మధ్యలో చేరి మీ తత్వాన్ని వాళ్ళకి నేర్పించడం పోగొట్టి వాళ్ళ దరిద్రాన్ని మీకు ఎక్కించుకొని ఇంత చండాలంగా తయారవుతారా? ఎట్లా ద్విమనస్కులు అయిపోతారా? రెండు నాలుకల ధోరణికి వస్తారా? మీ నవ్వుని ఏడ్పుకి మార్చుకోండి అన్నాడు. ఏ నవ్వు? ఏ నవ్వు అండి? లోకంలో రెండు రకాల నవ్వు ఉంటుంది. దేవుడిచ్చే నవ్వు ఉంది, లోకం ఇచ్చే నవ్వు కూడా ఉంది. లోక స్నేహానికి అలవాటు పడ్డాడు లోకం ఇచ్చే నవ్వును ఆనందిస్తూ ఉంటాడు. అది 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 ఆపి నువ్వు దేవుని ముందుకు వచ్చి ఏడురా, అప్పుడు దేవుడు నీ నోటి నిండా నిజమైన నవ్వునిస్తాడు. కూడా కొట్టు, అది విషయం. కామెడీ సినిమాలు ఎంతమంది చూస్తారండి? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. అయ్యేం పాపమే కాదు, మంచియేగా, నవ్వు కాసేపు నవ్వుకోవటానికి అనే ఫీలింగ్తో జోక్స్ చూసేవాళ్ళు ఎంతమంది? నేను విమర్శించడానికి కాదు, క్యాజువల్గా అడుగుతున్నాను నేను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చూసేది ఖాయం, డౌట్ లేదు అందులో. మళ్ళీ తెలివిగా ఏం చెప్తారు, ఏం లేదన్న సెల్ తీసుకుని అంటే అదేదో వచ్చింది పెట్టాను, కాసేపు నవ్వుకుందామని అంతే. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ చెల్లి, హ్యాపీ, నవ్వుకున్నాం. ట్రై చేసి చూడండి. మీరు 20 జోకులు చూడండి, జోక్ వచ్చినంతసేపు నవ్వుతావు, కానీ 20 అయిపోయిన తర్వాత ఆ జోక్ కూడా విసుకనిపించింది నీకు, ఆ నవ్వు కూడా విసుకనిపించింది. అవునా కాదా? అవన్నీ అయిపోయి ఆ టీవీయో లేదా సెల్లో ఆపేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఆ నవ్వులన్నీ పక్కకి వెళ్ళిపోయి మళ్ళా వేదన స్టార్ట్ అయితే ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు దొరికారు దొంగలు, మొత్తం చేతులు ఎత్తే దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేను ఒప్పిస్తాగా, నేను ఒప్పిస్తాగా మీ చేత. పిల్లరా, మిమ్మల్ని అవమానపరచాలని కాదు కానీ వాస్తవం మాట్లాడుతున్నా. టైం అయిపోయింది బోల్డ్ అంతా. మన మ్యాటర్లన్నీ పెద్దయ్యాయి కానీ మనకి సమయాలు చాలట్లా. ఎంత జోక్ చూడు, నువ్వు గంట సేపు చూడు, గంట అయిపోయిన తర్వాత మళ్ళా నీ మనసులో వేదన, విచారం. అవునా కాదా? ఆవరించిద్ది శూన్యం. మళ్ళీ జోక్ అనిపించిద్దా? ఎందుకు ఆ ముఖం అట్లా పెట్టుకున్నా? ఏమన్నా జోక్ చూడండి, ఇప్పుడు దాకా అవి చూసేట్టు కూర్చున్నా. ఎస్, అది లోకం ఇచ్చే నవ్వు. అంతసేటు కామెడీ చేసినోడు వాడు కూడా పోయి ఎడుతూ కూర్చుంటాడు. అంతసేటు కామెడీ చేసినోడు వాడి ఫీజు సరిగా రాలేదని వాడు కూడా ఎడుతూ కూర్చుంటాడు. వాడికి అంత ఇచ్చారు, వీడికి ఇంత ఇచ్చారు, నేను కూడా కష్టపడ్డా కదా సార్, నేను కూడా యాక్షన్ చేశాను కదా సార్, నాకెందుకు సార్ అమౌంట్ తగ్గించారు సార్, నువ్వు కొత్తగా వస్తున్నావు, వాళ్ళు ఆల్రెడీ సీనియర్లు. ఏం సీనియర్లు సార్, అల్లాడిచ్చారు నన్ను, ఎందువల్ల వాడు ఏడుచుకుంటూ పోతాడు. అంతసేపు నవ్వినోళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళెడుతో కూర్చుంటారు. లోకం ఇచ్చే నవ్వు ఒక మాయ.
అది అంత తాత్కాలికం అంటే భ్రమ. అందుకే నీకు నిజమైన నవ్వు కావాలా, నీ నోటి నిండా ప్రభువు ఇచ్చే నవ్వు కావాలా, అట్లయితే రా. ఆ లోకపు నవ్వుని ఏడుపుగా మార్చుకొని కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గరికి రా. ఆయన ఎక్కువ కృపనిచ్చును. అహంకారులు ఆయనను సమీపించరు. అహంకారులు గర్వపోతులు ఆయన సమీపించరు. దీన మనస్కులు ఆయన కాళ్ళు వెతుక్కుంటారు. ఆయన పాదాల దగ్గరికి కన్నీళ్లతో వస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకు కృపనిస్తాడు. అపవాదిని ఎదిరించండి, దానికంటే ముందు దేవునికి లోబడండి. కానీ మీరేమయ్యారు? లోకానికి లోబడ్డారు. లోకానికి దాసులై సాతానా పో అంటున్నారు. వాడు అన్నాడు ఊరిక మన ఫ్రెండ్స్ అంటున్నాడు. దేవునికి లోబడండి, సైతానికి లోబట్ట మానేయండి. నీతో నాకేమీ సంబంధం లేదు, పో. నీకు సంబంధించిన నా దగ్గర ఏది లేదు, పో. నేను దేవుణ్ణి ప్రేమించేవాడిని, ప్రేమించేదాన్ని, నేను దేవునికి లోబడే వ్యక్తిని అనాలి. కానీ నువ్వేం చేసి సైతాన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. మళ్ళా సమయం వచ్చినప్పుడు గద్దిస్తున్నావు. ఏ సునాములో సైతాన్ని బంధిస్తున్నా ప్రభు అంటే పగలబడి నవ్వుకుంటాడు వాడు. అమ్మాయి పొద్దున్న లెగిస్తే నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నాతో. నీ ఆనందం, సంతోషం, నవ్వు అన్నీ నా దగ్గర. నన్ను బంధిస్తావే? హాస్యం కదా. ఏమండి, మీరు అలా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ అలా ఉన్నోళ్ళు ఉన్నారు, అందుకని చెబుతున్నాను. మీ నవ్వుని ఏడ్పుకి మార్చుకోండి. మీ ఆనందం ఏ ఆనందం? ప్రభువునందు ఆనందం అయితే చింతకు మార్చుకోండి అనడో. లోకమిచ్చే ఆనందం, లోకానందం, ఆ ఆనందంతో మురిసిపోతున్న వారలారా, మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి. వచ్చి ఆయన దగ్గర కూర్చోండి. కన్నీళ్లతో, చింతతో ఆయన పాదాలు పట్టుకోండి. దేవా, లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. యేసే మార్గము, సత్యము, జీవము. యేసే మార్గము, సత్యము, జీవము. యేసుని రాజ్యము నిత్యానందము. యేసుని రాజ్యము నిత్యానందము. అల్పానందమా? అల్పానందమా? నిత్యానందమా? మనుషులు ఎటుపోతున్నారండి? నిత్యానందం ఇచ్చే దేవుని రెక్కల నీడ వదిలిపెట్టి అల్పానందం అయిపోయింది. నేత్రానందం, స్పర్శానందం, ఏది లోకాన్ని స్పర్శించే ఆనందం, లోకాన్ని చూసి ఆనందం. ఎన్ని రకాల ఆనందాలో. ఇది చెత్త. యేసుని రాజ్యము నిత్యానందము. ఇక్కడ చెప్పబడిన నవ్వు, ఇక్కడ చెప్పబడిన ఆనందం రెండు ఫేక్. అందుకే మార్చుకుంటారా అని పిలుస్తున్నాడు. ఆ ఆనందాన్ని నువ్వు చింతకు మార్చుకో, ఆ నవ్వుని నువ్వు ఏడ్పుకు మార్చుకొని రా దేవుని దగ్గరికి. అప్పుడు ప్రభువునందు ఆనందం దొరికింది నీకు. ఎప్పుడైతే ప్రభువునందు ఆనందించడం మొదలు పెడతావో ఇక చింత ఉండదు. ఎందుకంటే ప్రభువునందు ఆనందించడం మొదలుపెట్టినోడు ప్రభు మీద ఆధారపడతాడు కనుక చింత కూడా ఎటు ట్రాన్స్ఫర్ అయింది? ఆయన మీదకే. ఇంకా చెప్పాలంటే చింత అటు ట్రాన్స్ఫర్ చేస్తేనే ఆనందం. ఆయన భరోసా ఇస్తాడు. ఈరోజు పొద్దున్నే లేచి ఎన్నింటికి రెడీ అయ్యారో వచ్చి పడ్డారు ఇక్కడ. దేవుని మాటలు నీకు ఆదరణనిస్తాయి. నీ హృదయంలో నీకు తెలియని ఆనందాన్ని, పులకింతనిస్తాయి, పరవశాన్ని ఇస్తాయి. ఒక రకమైనటువంటి విడుదల, ప్రసన్నతను అనుభవిస్తావు ఆయన సన్నిధిలో. ఇది లోకంలో దొరుకుతుందా నీకు? సినిమాలకు పోయేటప్పుడు జుట్లు బీక్కొని, టికెట్లు తెచ్చుకొని, ఆడోళ్ళు చీరలు దించుకొని, జాకెట్లు గందరగోళం చేసుకొని
ఒక్కొక్క ఆమె బుకింగ్లో పోయిందంటే జుట్టు గందరగోళం చేసుకుని ఎట్లా అంటే యుద్ధ రంగంలోంచి వీరన్నాలు వచ్చినట్టు వచ్చి టికెట్లు సగం జినిగిన టికెట్లు తీసుకొని. నా చిన్నప్పుడు అండి ఇంతసేటు ఫైటింగ్ బయట, అసలు సినిమాలో ఫైటింగ్ లేవు కానీ బయట బుకింగ్ దగ్గర అవుతుంది పెద్ద పెద్ద ఫైటింగ్. అవునా? ఇటుపక్క అటుపక్క లైన్ కట్టడానికి క్యూ, వాడు ఐరన్ రాడ్స్ పెడితే ఒకడు రాడ్ల మీద ఎక్కిపోతుంటాడు ఆడికి. ఇన్ని బాధలు పడి హాల్లోకి పోతారా? పోయేటప్పుడు ఎంత ఖుషి అంటే టిక్కెట్లు తీసుకునేవాడు చించిందా కూడా ఆగరావు, మొదలైందా, స్టార్ట్ అయిందని. నా చిన్నప్పుడు ఎన్ని తంతులు చూస్తూ ఉండేవాడిని నేను. ఏందిరా ఈ తపన అని. అంత ఆత్రంగా లోపలికి పోయి అది అయిపోయి బయటికి వచ్చేటప్పుడు ఒక్కడి మొహంలో కూడా ఆనందం ఉండదు. అవునా? మనం తాగం కానీ వస్త్రాల వాసన చూసుకుంటే చుట్టకంపు. ఎందుకు? ఆ లోపల కూర్చొని ఏ మూలో ఒకడు వదులుతుంటాడు చిక్కటి పొగ, మన వస్త్రాలన్నిటికీ నింపి పడేసేది సెంటులాగా. ఆ పొగ దెబ్బకి తాగేవాడికేమో ఆనందం, పీల్చేవాడికేమో మామూలు హింస కాదు. సినిమా టెన్షను, వీడి చుట్ట పొగ కంపు, మొత్తం మీద బయటకు వచ్చి టీ కొట్టి దేవులాడుకుంటారు. ఏంటంటే తలకాయ నొప్పిరా. ఇంతసేపు జుట్టు లాగి బట్టలు దించుకొని గందరగోళం అయిపోయిన ఆమె బయటకు వచ్చేటప్పుడు ఘోరంగా వచ్చింది. లోకం ఇచ్చే ఆనందం, లోకం ఇచ్చే మనశ్శాంతి, లోకం ఇచ్చే సంతోషం ఇలానే ఉంటుంది. కానీ దేవుని మందిరానికి వచ్చినాడు అట్ట బయటం చూశారు మీరు ఎప్పుడన్నా? కన్నీళ్లతో, వేదనతో, దుఃఖంతో, బాధతో, ఆక్రందనతో, ఆవేదనతో వచ్చినటువంటి వాళ్ళు సంతోషంతో, సమాధానంతో, ఆదరణతో, పరవశంతో, పులకింతతో దేవుని స్తుతితో వెళ్ళటం మీరు చూస్తారు. హల్లెలూయా. అంతేనా? లేకపోతే కూటం అయిపోయింది ఏందో అని సినిమాల నుంచి వచ్చినట్టు ఉంటుంది ముఖాలు. వచ్చేటప్పుడు కన్నీళ్లతో వచ్చేవాడు దేవుని వాక్కు తగలగానే సంతోషంతో వెళ్తాడు. ప్రియులారా, ఇంకా మీకేం చెప్ప నిమిత్తం లేదు. దయచేసి ఒక్కసారి పరిశీలించుకోండి. దేవుడు ఎందుకు ఈ మాట పలికించాడో నాకైతే తెలియదు. మొత్తానికి దీనికి సంబంధించిన పరిస్థితులు మీలో ఉండొచ్చు. లోక సంబంధమైన నవ్వుని ఏడుపుకు మార్చండి. లోక సంబంధమైన ఆనందాన్ని చింతకు మార్చండి. దేవుని పాదాలను ఆశ్రయించండి. అపవాదిని ఎదిరించండి. దానికంటే ముందు దేవునికి లోబడండి. ప్రతిదానికి దేవుని యొద్దకు రండి. మనం వెతుకుతున్న సంతోష సమాధానాల సర్వ పరిపూర్ణత ఆయన కుడి చేతిలో ఉంది, ఆయన సన్నిధిలో ఉంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో ఆయన దగ్గర ఉన్నాయి. నీకు కావలసినవన్నీ ఆయన ఎరుగును. డోంట్ వరీ. ఫైనల్గా ఒకటే, లోకస్తును చూసి చెడిపోవద్దని చెబుతుందండి. పైకి